పాదం కాలక్రమేణ చ. మనం ఆచార్య నుంచి వెళ్ళి ఒక భాగాన్ని స్వీకరిస్తాం. ఒక భాగం మాత్రమే ఆచార్య నుంచి స్వీకరిస్తే మిగతా 3 భాగాలు మనమే ప్రయత్నించాలి. ఆచార్య పాదమాదతే పాదం శిష్య స్వమేధయ. శిష్యుడు తను స్వయంగా 2వ భాగాన్ని సాధిస్తూ తోటి విద్యార్థులతో, అంటే క్లాస్మేట్స్ రకరకాల మేట్స్ ఉంటారు, వాళ్ళ నుండి 3వ భాగాన్ని సంపాదించాలి. జీవితంలో స్వయంగా అనుభవించి అనుభవాల ద్వారా 4వ భాగాన్ని సంపాదించాలా. ఆచార్యుడు ఒక భాగం మాత్రమే మీకు ఇలా చూపిస్తాడు, అలా నేర్చేసుకోవాలి. ఈ నేర్చుకోవడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి పద్ధతిలో